నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన మనుబోల్లో టీడీపీ సీనియర్ నాయకులు రావుల అంకయ్య గౌడ్ అకాల మృతి బాధాకరమని ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. మనుబోలు కోదండరాంపురంలోని ఆయన నివాసంలో అంకయ్య గౌడ్ బుధవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రావుల మృతి పార్టీకి పూడ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్నా తానన్నా ఎనలేని ప్రాణమని గుర్తు చేసుకున్నారు. ఆయన కుమారుడు జితేంద్ర మండల కమిటీలో ఉన్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పచ్చుపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, రాయపాటి కిరణ్, కల్కి, మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నాయకులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. మేము ఎవరు ఊహించలే. సర్ప్రైజ్. పార్టీకి చాలా నష్టం. ఆయన కుమారుడు జితేంద్ర యువత అధ్యక్షుడు, మండల పార్టీ యువత అధ్యక్షుడు. ఆయన మెయిన్ మండలి కమిటీలో ఉన్నాడు. పార్టీ అంటే ప్రాణం, నేనన్నా ప్రాణం. ఈరోజు మార్నింగ్ గుండె నొప్పి అంటాము, హాస్పిటల్కి పోయే లోపల చనిపోవడం. ఇది షాకింగ్ న్యూస్. ఇది దురదృష్టం. ఏదేమైనా ఆ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, ఆయనకి స్వర్గంలో ఆయనకి మనశ్శాంతి ఉండాలని చెప్పుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.